ప్లీజ్ డోంట్ ర్యాష్ డ్రైవ్. పిల్లలకు కుర్రాలకి ఉడుకు రక్తం అలా ఉడుకుతూ ఉంటుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ రివ్యూ సెషన్. దిస్ ఈజ్ రవితేజ, యువర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం i20 స్పోర్ట్స్ వేరియంట్ అయితే మనం వాక్ అరౌండ్ వీడియో చేయబోతున్నాం. ఈ వెహికల్ వచ్చే ఫీచర్స్ ఏంటి, ఈ వెహికల్కి మనం 9.5 lakhs అనేది మనకు వాల్యూ ఫర్ మనీనా కాదా ఏంటి అనే దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ అని చెప్పేసి ఇస్తాను. లుక్స్ గురించి మాట్లాడినట్లయితే కనుక నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, వారి ఒపీనియన్స్ బట్టి మీరు అయితే డిసైడ్ అవ్వండి. ఫ్రంట్ ప్రొఫైల్ అనేది మాత్రం మనకు ఈ కార్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. యూ కెన్ సీ ఇందులో మనకు నార్మల్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు ఈ రేడియేటర్ గ్రిల్ ఏదైతే ఉందో మనకు బ్రాడ్గా ఇవ్వడం వల్ల ఈ కార్కి ఒక స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఒక స్పెషల్ అపీరెన్స్ ఫీలింగ్ అయితే మనకు ఈ కార్లో మనం ఫీల్ అవ్వగలుగుతాం. యూ కెన్ సీ ఓవరాల్గా ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అనేది మాత్రం మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చలో ఇప్పుడైతే మనం సైడ్ ప్రొఫైల్కి అయితే వెళ్ళిపోతాం. సైడ్ ప్రొఫైల్లో మనకు 16 inches అలాయ్ వీల్స్ అనుకుంటున్నారా? అలా అనుకున్నారంటే పప్పులో కూడా కాలేసిన వాళ్ళు అవుతారు. బట్ అలాయ్ వీల్ లుక్ అనేది మాత్రం ఈ కార్కి సెట్ చేయడం అనేది మాత్రం మనకు ఒక బెస్ట్ థింగ్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. అంటే నాకు అలాయ్ వీల్స్ కావాలి అని ఎవరైతే ఫీల్ అవుతుంటారో మనకు స్పోర్ట్స్ వేరియంట్లో కూడా అలాయ్ వీల్ డిజైన్ అనేది మాత్రం ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది మనకు వీల్ కవర్, దిస్ ఈజ్ వీల్ క్యాప్. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనకు బాడీ కలర్డ్ ఓఆర్ఎం విత్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైడ్ ప్రొఫైల్ గమనించినట్లయితే కనుక మనకు ఈ కార్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు క్రోమ్ హ్యాండిల్స్ అయితే మనకు ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. అండ్ పైన కనిపిస్తున్న డోర్ వైజర్తో సహా కూడా ఈ క్రోమ్ ఇన్సెట్ ఏదైతే ఉందో యూ కెన్ సీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన క్రోమ్ ఇన్సెట్ ఇది మనకు ఫ్యాక్టరీ ఫిటెడ్. దీనికి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ అయితే వీరు ఈ క్రోమ్ ఇన్సెట్స్ అయితే యాడ్ చేయడం చెప్పేసి జరిగింది. చలో ఒకసారి మనం రేర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. రేర్ సెక్షన్లో మనకు ఈ కార్ లుక్స్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ రేర్ సెక్షన్లో కూడా క్రోమ్ ఎలిమెంట్స్ అయితే యూజ్ చేశారు. కార్నర్ టు కార్నర్ i20 బ్యాజింగ్ అండ్ స్పోర్ట్స్ బ్యాజింగ్. ఒకసారి టెయిల్ గేట్ అయితే ఓపెన్ చేద్దాం. టెయిల్ గేట్ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడ మనం ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బూట్ స్పేస్ గురించి మనం మాట్లాడితే కొంచెం డీప్గా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒక బిగ్ సైజ్ విఐపి సూట్ కేస్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే 2-3 బ్యాక్ ప్యాక్స్ని అయితే మనం క్యారీ చేయొచ్చు ఇందులో. దీంతోపాటు పార్సిల్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మనం బూట్ని క్లోజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకు ఒక హ్యాండిల్ టైప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ సీ చాలా క్లోజ్. అండ్ ఓవరాల్గా మనకు ఈ కార్ యొక్క రేర్ ప్రొఫైల్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. రేర్లో మనకు షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి ఈ కార్ యొక్క ఇంటీరియర్ గురించి మనం గమనించినట్లయితే ఇంటీరియర్లో డ్రైవర్ సైడ్ డోర్ ప్యాడ్ పైన మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ విత్ ఓఆర్విఎం కంట్రోల్స్. అండ్ దీంతోపాటు పియానో బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు కాయిన్స్ కోసం అయితే కొంచెం స్పేస్ అయితే ఇస్తున్నారు. ఇందులో మనకు హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేసినా కూడా టచ్ ఫీల్ మాత్రం మనకు బాగానే ఉంటుంది. దీంట్లో 1 liter వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. స్పోర్ట్స్ వేరియంట్ ఈ మిడ్ వేరియంట్లో కూడా మనకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, అదేవిధంగా సీట్ రిక్లైనర్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం ఇంటీరియర్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఈ కార్ యొక్క ఇంటీరియర్ గమనించినట్టయితే కనుక ఓవరాల్గా మనకు డాష్ బోర్డ్ వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం కో ప్యాసెంజర్ సీట్ నుంచి మనం గమనించినట్లయితే 360 degrees వ్యూలో ఈ కార్ యొక్క లుక్స్, ఇంటీరియర్ యొక్క డిజైన్ అనేది మాత్రం మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే లుక్స్ అండ్ డిజైన్ గురించి అయితే నేను స్పెసిఫిక్గా మాట్లాడను, ఎందుకంటే ఒక్కొక్కరి ఒపీనియన్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి. చలో ఇందులో మనకు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడైతే మనకు ఏసీ వెంట్స్ ఇందులో ఫిక్స్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఏసీ వెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మాత్రం నోటీస్ చేయడం కొంచెం కష్టం. 1 and 2 and 3 and 4 ఏసీ వెంట్స్ వచ్చేసి ఈ డిజైన్లో అయితే ఫిక్స్ చేసేసారు. అండ్ సెంటర్లో మనకు 8 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్, 2 cup holders అండ్ ఆమ్రెస్ట్ కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మనకు కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక స్టీరింగ్ విషయం గురించి మనం మాట్లాడినట్లయితే టిల్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఇందులో మనకు ఇవ్వట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, లెఫ్ట్ సైడ్ ఇస్ బ్యాంటరీ మిర్రర్, రైట్ సైడ్ టికెట్ హోల్డర్.
నా హైట్ 5.8 హైట్ ఉన్న పర్సన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఒకసారి ఈ సీట్ వచ్చేసి నా హైట్ అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుంటా. అండర్ థై సపోర్ట్ వచ్చేసి పర్ఫెక్ట్. మనం లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా మనకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అయితే మనం ఫీల్ అవ్వం. చలో గో బ్యాక్. రేర్ సిట్టింగ్ కంఫర్ట్ ఉన్నది, సఫిషియంట్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్. అండ్ నేనైతే డ్రైవర్ సీట్ని నా హైట్ అనుగుణంగా అయితే నేను సెట్ చేసుకొని అయితే వెనక్కి వచ్చేసాను. ఇక్కడ నేను కెమెరా యాంగిల్ అయితే నేను ఎక్కడ కూడా పాస్ చేయలేదు. ఇందులో మనకు రేర్ ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో అయితే మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెంటర్లో కూర్చున్న వాళ్ళకైతే హంప్ అనేది కొంచెం డౌన్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. రేర్లో 5.5 హైట్ ఉన్న పర్సన్ కూర్చోడానికి అయితే సెట్ అవుతుంది, కానీ 5.6 5.7 హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం కంజెస్టెడ్ అయితే వాళ్ళు ఫీల్ అవుతారు. దాంతోపాటు రేర్ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు ఛార్జింగ్ పోర్ట్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఎక్కడెక్కడైతే స్టోరేజ్ స్పేస్ అనేది అవసరం ఉందో అన్ని చోట్ల కూడా ఈ స్టోరేజ్ స్పేస్ అయితే ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేస్తారని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ సెంటర్లో కూడా మనకు ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ రో కోసం అదేవిధంగా సెకండ్ రో కోసం కూడా మనకు ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా మనకు ఈ కార్ 9.5 lakhs బడ్జెట్ అనేది మనకు వాల్యూ ఫర్ మనీనా కాదా ఏంటి అని చెప్పేసి మనం చూసినట్టయితే కనుక 100% ఈ వెహికల్కి మనం 9.5 lakhs అనేది ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ వెహికల్ యొక్క ఇంజన్ రిఫైన్మెంట్, దానికి సంబంధించి మీకు నెక్స్ట్ వీడియో అయితే ఈ వెహికల్ని నేను టెస్ట్ చేసి వెహికల్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి, డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే మీకు షేర్ చేస్తాను. ఓవరాల్గా ఈ 9.5 lakhs అనేది ఈ స్పోర్ట్స్ వేరియంట్ అనేది మాత్రం మనకు వాల్యూ ఫర్ మనీ. మ్యాగ్నా అండ్ ఆస్తాకి వెళ్ళిపోయినట్టయితే కనుక అది మనకు బేస్ వేరియంట్ అనేది వాల్యూ ఫర్ మనీ కాదు. అదేవిధంగా ఆస్తా అనేది కూడా మనకు వాల్యూ ఫర్ మనీ కార్ కాదని చెప్పేసి అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా ఆస్తా కాకుండా మీరు ఎవరైనా స్పోర్ట్స్ వేరియంట్ తీసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా నేను ఈ వెహికల్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో Hyundai i20 స్పోర్ట్స్ వేరియంట్ యొక్క వాక్ అరౌండ్ వీడియో. మీకు ఈ వీడియో వచ్చేటైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పడుకుని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.